ఫ్రెండ్స్, కౌరవులు పాండవులు కాకుండా మహాభారతంలో చాలా మంది పాత్రలు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి. కానీ ఈ పాత్రల్లో మహాభారత యుద్ధంలో విలన్గా చెప్పుకునే దుర్యోధనుడి భార్య భానుమతి గురించి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఇది కూడా ఒక విధంగా కరెక్టే. ఎందుకంటే ఆమె పాత్ర మహాభారతంలో పెద్దగా ఎక్కడ వర్ణించలేదు. అయితే మహాభారతంలో స్త్రీల గురించి అలానే శాంతి గురించి 2 చోట్ల మాత్రమే ప్రస్తావించబడింది. ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలామందికి భానుమతి గురించి తెలీదు. కొంతమందికి తెలిసినప్పటికీ భానుమతి అనే పాత్ర మహాభారతంలో ఉందని మాత్రమే తెలిసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు భానుమతి ఎవరు, అలానే ఆమె మహాభారతంలో ఎటువంటి గొప్ప పని చేసింది అన్న విషయాలు తెలుస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భానుమతి కంబోజా రాజు చంద్రవర్మ కుమార్తె. ఆ సమయంలో ద్రౌపది అందం గురించి ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. అందం విషయంలో మొదటి పేరు ద్రౌపదిదైతే అందం విషయంలో ద్రౌపది తర్వాత పేరు ఏదైనా ఉంది అంటే అది భానుమతిదే. కాంబోజ యువరాణి భానుమతి తన అందానికి మాత్రమే కాకుండా ఆమె స్నేహశీలత, జ్ఞానం, తెలివితేటలు అలానే ఆమె బలానికి కూడా ప్రసిద్ధి చెందింది. భానుమతి పెద్ద అయిన తర్వాత ఆమెను పెళ్లాడడానికి, తన భార్యగా చేసుకోవడానికి చాలామంది మహారథులు కలలు కంటూ ఉన్నారు. భానుమతి వివాహం కోసం రాజా చంద్రవర్మ స్వయంవరాన్ని నిర్వహించాడు. ఇందులో ప్రపంచం నలుమూలల నుండి రాజులు, రాజకుమారులు, భటులు పాల్గొన్నారు. తన అందంతో అందరి హృదయాలు గెలుచుకున్న భానుమతి హృదయం మాత్రం అర్జునుడిని కోరుకుంది. అర్జునుడు కూడా స్వయంవరానికి వస్తాడని, అతనిని తన భర్తగా ఎంచుకోవడానికి భానుమతి ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ అర్జునుడు కొన్ని కారణాల వల్ల ఆ స్వయంవరానికి రాలేదు. భానుమతి స్వయంవరానికి వచ్చిన దండను చాలా మంది మనుషుల ముందు నుండి తీసుకువెళ్లడం ప్రారంభించింది. కానీ ఆమె కళ్ళు వెతుకుతున్న అర్జునుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ స్వయంవరానికి దుర్యోధనుడు కూడా వచ్చాడు. ఫ్రెండ్స్, దుర్యోధనుడు మొదటి చూపులోనే భానుమతితో ప్రేమలో పడ్డాడు. భానుమతిని తన రాణిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ భానుమతి దుర్యోధనుడి దగ్గరికి రాగానే భానుమతి దుర్యోధనుడిని పట్టించుకోకుండా ముందుకు సాగింది. దుర్యోధనుడు ఈ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక భానుమతిని బలవంతంగా తన మెడలో దండవేసేటట్లుగా చేసుకున్నాడు. ఈ చర్య కారణంగా స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు అలానే సభీకులు దుర్యోధనుడిని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆ తరువాత దుర్యోధనుడు ప్రతి ఒక్కరిని యుద్ధంలో తన స్నేహితుడు కర్ణుడిని ఓడించినట్లయితే భానుమతిని ఇచ్చేస్తానని సవాలు చేస్తాడు. కానీ అలా జరగకపోతే భానుమతిని పెళ్లి చేసుకుని హస్తినకు తీసుకుని వెళ్తానని చెప్పాడు. కర్ణుడు దుర్యోధనుడికి చాలా ప్రత్యేకమైన స్నేహితుడు. అందుకే అతని స్నేహం కోసం కర్ణుడు ఈ పనిలో కూడా దుర్యోధనుడికి మద్దతుగా నిలిచాడు. భానుమతిని పెళ్లి చేసుకోవాలన్న యోధులు ఒక్కొక్కరిగా కర్ణుడిని సవాలు చేయడం ప్రారంభించారు. కర్ణుడు వారందరినీ ఓడిస్తూనే ఉన్నాడు. చివరికి జరాసంధుడు కర్ణుడిని సవాలు చేశాడు. కర్ణుడు జరాసంధుల మధ్య చాలా కాలం యుద్ధం జరిగింది. కానీ చివరికి కర్ణుడు జరాసంధుని ఓడించాడు. కర్ణుడితో ఈ ఓటమి అనేది జరాసంధునికి జీవితంలో మొదటి ఓటమిగా చెప్పుకుంటారు. యోధులందరినీ ఓడించిన ఆనందంలో దుర్యోధనుడు తన స్నేహితుడు కర్ణుడికి మాలిని రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడిని ఎదిరించే వారెవ్వరూ లేరు. ఆ తరువాత దుర్యోధనుడు భానుమతితో కలిసి హస్తినాపురానికి వచ్చాడు. దుర్యోధనుడు చేసిన ఈ పనికి చంద్రవర్మ చాలా బాధపడ్డాడు. అలానే భానుమతి కూడా ఈ సంఘటన వల్ల చాలా బాధపడింది. హస్తినాపురానికి వచ్చిన తరువాత దుర్యోధనుడు భానుమతిని వివాహం చేసుకున్నాడు. భానుమతి తనతో పాటు చాలా అందమైన స్నేహితురాలను కూడా తీసుకుని వచ్చింది. భానుమతి స్నేహితురాలు ఆమెకు చాలా ప్రత్యేకమైనది. దుర్యోధనుడు ఆమెను భానుమతి నుండి దూరం చెయ్యాలనుకోలేదు. దుర్యోధనుడు తన భార్య ప్రియ స్నేహితురాలని తన ప్రియమిత్రుడైన కర్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. భానుమతి కొన్ని రోజులు దుర్యోధనుడిపై కోపంగా ఉంది. కానీ ఫ్రెండ్స్, చివరికి ఆమె దుర్యోధనుడిని తన భర్తగా అంగీకరించింది. ఇద్దరూ భార్యాభర్తల వలె కలిసి జీవించడం ప్రారంభించారు. భానుమతి అందంగా, తెలివితేటలతో పాటు భర్త దుర్యోధనుడిలా బలవంతురాలు కూడా. సతీ సమేతంగా భానుమతి తన భర్త దుర్యోధనుడితో కలిసి కుస్తీ ఆడి ఎన్నోసార్లు కుస్తీ ఆటలో తన భర్త దుర్యోధనుడిని ఓడించేది. ఫ్రెండ్స్, కొంతకాలం తరువాత భానుమతి కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు కుమారుడు, అలానే ఇంకొకరు కుమార్తె. కుమారుడికి లక్ష్మణుడు, అలానే కుమార్తెకు లక్ష్మణ అని పేర్లు పెట్టారు. వారిద్దరూ యువరాజు, యువరాణిలా పెరిగారు. ఇద్దరు పెద్దయ్యాక లౌకిక నియమాల ప్రకారం దుర్యోధనుడు కూడా వారి వివాహం గురించి ఆలోచించడం ప్రారంభించాడు.
లక్ష్మణ రాకుమారి కూడా తల్లి భానుమతిలాగే చాలా అందంగా, మర్యాదపూర్వకంగా తెలివైనది. ఆమె గురించి ప్రతి చోట కూడా చర్చించుకుంటూ ఉండేవారు. కర్ణుడితో తనకున్న సన్నిహిత స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని దుర్యోధనుడు అనుకున్నాడు. అందువలన అతను తన కుమార్తె లక్ష్మణ వివాహాన్ని కర్ణుడి కుమారుడైన వృషసేనునితో నిశ్చయించాడు. లక్ష్మణ రాకుమారి అలానే వృషసేనుడు కూడా ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. కాని కురువంశ గౌరవాన్ని నిలబెట్టడానికి దుర్యోధనుడు లక్ష్మణ రాకుమారికి స్వయంవరాన్ని నిర్వహించాడు. ఇందుకోసం దూర ప్రాంతాల నుంచి కూడా క్షత్రియులందరినీ పిలిపించారు. అయితే స్వయంవరానికి ముందే దుర్యోధనుడు లక్ష్మణ యురాని వృషసేనుడిని తన భర్తగా ఎన్నుకోవాలని నిర్ణయించాడు. అందరూ ఇందుకోసం చాలా సంతోషించారు. కాబట్టి స్వయంవరం ప్రపంచానికి చూపించడం కోసం మాత్రమే జరిగింది. నిజానికి వృషసేనుడిని తన భర్తగా ఎప్పుడో లక్ష్మణ మహారాణి ఎన్నుకుంది. ఈ స్వయంవరంలో శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కూడా ఉన్నాడు. అయితే లక్ష్మణ యువరాణి అందం గురించిన మాటలు విన్న ఆ సాంబుడు కూడా ఆమె పట్ల ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ స్వయంవరంలో లక్ష్మణ యువరాణి వృషసేనుడిని భర్తగా ఎన్నుకోవాలని ముందుగానే నిర్ణయించారు. ఆ తర్వాత ఆమె అందరి ముందు మాల మోసుకుంటూ వెళ్లడం ప్రారంభించింది. కాని ఆమె సాంబుడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు సాంబుడికి ఈ నిర్లక్ష్యం తట్టుకోలేక చాలా కోపం వచ్చింది. ఒకప్పుడు భానుమతితో ఎలా అయితే జరిగిందో దుర్యోధనుడు కుమార్తె లక్ష్మణ యువరానికి కూడా అదే సరిగ్గా జరిగింది. లక్ష్మణ యువరాణి చేతిలో ఉన్న మాలను సాంబుడు బలవంతంగా తన మెడలో వేయించుకున్నాడు. సాంబుడు చేసిన పనికి దుర్యోధనుడికి బాగా కోపం వచ్చింది. కోపంతో సాంబుడిని బంధించి జైల్లో పెట్టాడు. శ్రీకృష్ణుడు అన్నయ్యన బలరాముడికి సాంబుడు బందీ అయ్యాడన్న వార్త తెలియగానే కోపంతో రగిలిపోయాడు. అతను దుర్యోధనుడి నుండి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బలరాముడు దుర్యోధనుడిపై దాడికి రావడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇక్కడ దుర్యోధనుడు బలరాముడితో యుద్ధం కోరుకోలేదు. కాబట్టి అతను తన కృష్ణ భక్తురాలైన భార్య భానుమతిని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనమని అభ్యర్థించాడు. విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుని తెలివిగల భానుమతి బలరామునితో మాట్లాడి సమస్యని పరిష్కరించాలని ప్రయత్నించింది. ఆపై ఈ సమస్యకు పరిష్కారం కనుగొని భానుమతి సాంబుడు అలానే లక్ష్మణునికి పూర్తి కార్యాలతో వివాహం చేసింది. దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడి వివాహానికి అర్హత పొందినప్పుడు బలరాముడు తన కుమార్తె వత్సలను లక్ష్మణుడితో వివాహం చెయ్యాలనుకున్నాడు. దుర్యోధనుడు ఈ వివాహానికి అంగీకరించాడు కూడా. అతని తండ్రి పట్టుబట్టడంతో లక్ష్మణుడు కూడా వత్సలను తన భార్యగా అంగీకరించడానికి సిద్ధమయ్యాడు. కాని వత్సల అభిమన్యుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పుడు అభిమన్యుడు వత్సలని పొందడానికి ఘటోత్కచుని సహాయం కోరాడు. అభిమన్యుడికి సహాయం చేస్తున్నప్పుడు ఘటోత్కచుడు వధువు రూపాన్ని ధరించాడు. లక్ష్మణుడిని ఎంతగానో భయపెట్టాడు. లక్ష్మణుడు ఎప్పటికీ వివాహం చేసుకోనని ప్రమాణం చేశాడు. అప్పుడు మహాభారత యుద్ధం ముగిసిన తరువాత సాధారణంగా మారిపోయింది అందరి జీవితం. ఆపై భానుమతి తన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకుంది. మహాభారత యుద్ధంలో తమకు జరిగిన భారీ నష్టాల గురించి ఇరు వర్గాల వారు తెలుసుకొని ఇద్దరూ ఈ శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలనుకున్నారు. ఇరు వర్గాల వారి మధ్య పెళ్లి జరిగినట్లయితే ఇద్దరి మధ్య శత్రుత్వం శాశ్వతంగా ముగిసిపోతుందనే సాంప్రదాయం అప్పట్లో ఉండేది. కాబట్టి ఈ పరిస్థితిలో దుర్యోధనుడు అప్పటికే మరణించాడు. శత్రుత్వాన్ని పోగొట్టుకునేందుకు భానుమతి అర్జునుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అర్జునుడు కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. అర్జునుడు భానుమతి వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత కౌరవులు పాండవుల మధ్య శత్రుత్వం కూడా ముగిసిపోయింది. ఫ్రెండ్స్, భానుమతి 2 కుటుంబాలను ఒకటి చేసింది. ఫ్రెండ్స్, భానుమతి చేసిన ఈ పని మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.